ఇక తెలంగాణ రాజకీయాలకు సంబంధించి వచ్చినప్పుడు మనం కొన్ని పత్రికల్లో ఓట్ల శాతానికి సంబంధించి 52-60% ఓట్లు తెలంగాణ రాష్ట్రం అర్బన్ ఎన్నికలు. మున్సిపాలిటీలు 116, అదేవిధంగా కార్పొరేషన్లు 7 ఎన్నికలు జరిగినాయి. అవి ఆ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌కి 53-60% ఓట్లొస్తే బీజేపీకి 25% దాకా వచ్చినట్టుగా, బీఆర్ఎస్‌కి 10% వచ్చినట్టు చూపించారు. సో, తర్వాత సంబంధించినటువంటి మీడియా బీజేపీది టీఆర్ఎస్‌కి, టీఆర్ఎస్‌ది బీజేపీకి పడదని చెప్పేసి ఎవరినిచ్చుకున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆ మీడియాకి, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. సో, అది పొరపాటు అని చెప్పేసి తర్వాత మీడియా దాన్ని ప్రచురించినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాలు జరుగుతుంటాయని వాళ్ళు ఎవరినిచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా సంబంధించినటువంటి మీడియాని, బ్రోకర్ మీడియాని ఎలాంటి అబద్ధాలతోనే అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజల మీద వదులుతున్నారని చెప్పేసి ఆ మీడియాని దూరంగా పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ మీడియా కౌంటర్గా ఏం చెప్పిందంటే 100కి 72% మంది ప్రజలు బీఆర్ఎస్కి దూరమైందని చెప్పేసి, తెలంగాణలో 72% మంది ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి దూరం పెట్టారని, తెలంగాణ మా అడ్డా అని చెప్పుకునే పార్టీకి దుస్థితి ఏంటో తెలుసుకోకుండా మీడియా మీద వ్యతిరేకపోవడం సరికాదని చెప్పేసి ఆ మీడియా వాళ్ళకి వివరణిచ్చింది. సో, సహజంగానే మీడియాకి, రాజకీయ పార్టీలు సహజంగానే ఇట్లాంటి వైఖరులు ఉంటాయి. సో, మొన్న జరిగినటువంటి అర్బన్ ఎన్నికలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి వచ్చినప్పుడు కాంగ్రెస్ మెజార్టీ స్థానాలని 116లో సుమారుగా 80-85కు పైగా, సుమారుగా అటు చెప్పాల్సి వస్తే 90కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకోవటం, 7లో సుమారుగా 5 కార్పొరేషన్లు కైవసం చేసుకోవటం, మేజర్గా ఇటు కార్పొరేషన్లో కార్పొరేటర్ని, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ని పెద్ద ఎత్తున క్లీన్ స్వీప్ చేయటం, అర్బన్ ఓటర్సు ఇప్పుడు దాకా తెలంగాణ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ ఆపోనెంట్ పార్టీస్, అదేవిధంగా ప్రధానమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇతర పార్టీలు ఏదైతే ఉన్నాయో చేసిన విమర్శలు, అర్బన్ ఓటర్లు ఇటుకు అతీతంగా ఓటేస్తారంటే అటు అతీతంగా కాకుండా ఇంకా 3 ఏళ్ల టైం ఉన్నది. ఈ 3 ఏళ్ల టైంలో స్థానిక సంస్థలు వేరే వాళ్ళకి వేసినా మళ్ళీ అధికార పార్టీ దగ్గర పోవాలని చెప్పేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే గత మున్సిపల్ ఎన్నికలకు చూసుకున్నప్పుడుగా క్వైట్ ఆపోజిట్ మనకి కనపడుతుంది. సో, సపోజ్ ఒక 60 డివిజన్లు ఉంటే ఒక కార్పొరేషన్లో, ఒక 50 గతంలో బీఆర్ఎస్ గెలుచుంటే ఇలా అలాంటి 50 ఇలా కాంగ్రెస్ గెలిచింది. ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏవో ఒక 15-20 మున్సిపాలిటీలు, ఒకటో రెండో ఒక కార్పొరేషన్ ఏమో తప్పితే ఓవరాల్గా బీఆర్ఎస్ ప్రాభవం తగ్గినట్టుగా ఎన్నికలు కనపడుతుంది. 2028 అసెంబ్లీ ఎన్నికలు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయా, లేదు జమిలీ ఎన్నికలు 2029లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తే ఎట్లుంటుందనేది పరిస్థితి వేచి చూడాలి. కానీ ఇదైతే పరిస్థితి. అంతకుముందు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి 100కి 70-80% పరిస్థితి స్ట్రెంత్ అయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో, దాంతో పాటు ఇంకా రాజ్యసభ జరుగుతున్నాయి. రాజ్యసభకు సంబంధించి కూడా కాంగ్రెస్కి అరౌండ్ వచ్చే పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్కి ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం, సంబంధించిన ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం కూడా తక్కువ కూడా మనకు అనిపిస్తూ ఉంది. ఇంకా తర్వాత ఈ నెల ఆఖరికి లేకపోతే ఈ నెల ఫిబ్రవరి ఆఖరికి కానీ మార్చి నెలలో కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నోటిఫికేషన్ ఇవ్వటం, ఆ వైపుగా జిల్లా పరిషత్తులు కూడా 33 జిల్లాలంటే సుమారుగా 2 అర్బన్ పోతే 31 జిల్లా పరిషత్తులకు సంబంధించి కూడా ఎన్నికలు జరిగే పరిస్థితి కనపడతా ఉంది. 31 జిల్లా పరిస్థితుల్లో 25-30 గెలుచుకోవాలని కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇట్లా ఉన్నాయి. కమ్యూనిస్టులు వచ్చినప్పుడు ముఖ్యంగా సిపిఐ అటు ఎదిలాపురం, ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ కానీ, అటు ఎదిలాపురంలో తన ప్రభావాన్ని, తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తన శక్తియుక్తులని ప్రయత్నం చేసింది. ఇక బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నటువంటి సిపిఎం ఉన్న మేరకు వెళ్ళే ప్రయత్నం చేసింది. సో, ఇక మాస్ లైన్కి సంబంధించి వాళ్ళు పోటీ చేసే వాళ్ళ బలమైన ప్రాంతాలు వరకు మిగిలిన చాటు వామపక్షాలు కంటెస్టెంట్స్ పరిధి దాటిన తర్వాత వాళ్ళు పోటీ చేయని ప్రాంతాల్లో సెక్యులర్ పార్టీల పేరుతోని కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితిని తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బన్ ఎన్నికలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మనం చూసాం. ఈ క్రమంలో అర్బన్ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు 2020 అర్బన్ ఎన్నికల్లో వాళ్ళ నివేదిక ప్రకారం బీజేపీ 240 వార్డులో గెలిస్తే అది ఈ ఎన్నికల్లో 340 వార్డులు గెలుచుకున్నట్టుగా వాళ్ళు లెక్కలు చెప్తా ఉన్నారు. ఏకైక అతిపెద్ద పార్టీగా కూడా చేసినట్టుగా వాళ్ళు ఏదో చెప్పుకొస్తూ ఉన్నారు.
ఎన్నికల అనంతరం నిర్ణయాత్మక శక్తిగా ఎదిగినట్టు కూడా వాళ్ళు చెప్పుకొస్తా ఉన్నారు. సో 80కి పైగా వార్డులో 5% లోపు తేడాతోనే ఓడిపోయిందని, 30 వార్డుల్లో కేవలం 2% ఓట్లతోనే ఓడిపోయిందని, ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, మెట్పల్లి, కామారెడ్డి, రాయకల్లో బీజేపీ బలమైన పనితీరును ప్రదర్శించిందని, సో తూర్పు తెలంగాణలో మొదటి పార్టీగా సంస్థాగతంగా చేసుకుపోయిందని, కొత్తగూడెం, అశ్వరాపేట, పరకాల్లో ఈ ప్రభావం బాగా కనిపించిందని, సో దక్షిణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఎన్నికల తర్వాత నిర్ణాయక శక్తిగా ఎదిగిందని చెప్పేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణుల నుంచి వినపడుతున్నమాట. 2020 ఎన్నికల పార్టీకి 43% ఓట్లు రాగా ఈసారి 19% పడిపోయిందని ఆయన బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి సంబంధించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2020లో బీజేపీ చెప్పే మాట 2020లో 43% ఓట్లు వస్తే 2026 ఫిబ్రవరికి వచ్చేసరికి 19% పడిపోయిందని చెప్పేసి, బీఆర్ఎస్ గతంలో పోలిస్తే 550 వార్డులను కోల్పోయిందని, కేవలం 13 మున్సిపాలిటీలోనే ఆ పార్టీ గెలిచిందని, సో ప్రత్యామ్నాయం తెలంగాణ రాష్ట్రంలో మేమే అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లకు సంబంధించి. ఇక ఏఐ ప్రాధాన్యతతోని మనం భవిష్యత్తు లక్ష్యాలకు వెళ్ళాలని చెప్పేసి ఢిల్లీ వేదికగా జరిగినటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అటెండ్ అయ్యి ఆ విధంగా భవిష్యత్ కార్యాచరణకి ఇందులో పాలు పంచుకునే పరిస్థితి మనం చూస్తాం. సో దాంతో పాటుగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఇంకోవైపు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బలంగా కురవటం వల్ల ఖరీఫ్ సీజన్లో సగం నీళ్ళు వదిలితే పంటలు చేతికొచ్చే టయానికి సగం డ్యాములు వాటర్ తగ్గిపోతే అప్పుడు తుఫాన్లు కురవటం వల్ల డ్యాములు నిండిపోయినాయి. అట్లా రెండో పంటకి నాకు తెలిసి ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో ఉన్నామంటే 2026 మార్చి ఏప్రిల్ దాకా 2 పంటలు వారంటీగా చెరువులు కుంటలు నింపుకొని ఏప్రిల్ మే వెళ్ళిపోయి మళ్ళీ జూన్లో కలుస్తూ మళ్ళీ వర్షాలు వస్తే కొంత వ్యవసాయ రంగానికి బాగానే ఉంది. గిట్టుబాటు ధరల మీద తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుంది. సో ఇది యూరియా కొరత గతంలో ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ తెలంగాణ ఎదుర్కొన్నట్టు కూడా అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర అగ్రికల్చర్ విభాగాలు కానీ శాఖలు కానీ అధిక మోతాదుల్లో ఎరువులు పురుగు మందులు వాడటం కరెక్ట్ కాదని, క్యాన్సర్ రైలు లాగా బొంబాయి నుంచి పంజాబ్ నుంచి ఢిల్లీకి క్యాన్సర్ రైలు అంటారు, దాని పేరు వేరే ఉంటుంది, ఎక్స్ప్రెస్ రైలు. ఎందుకు ఎక్కువ క్యాన్సర్ పేషెంట్లు పోతారు కాబట్టి అది క్యాన్సర్ రైలు. అట్లా పెద్దలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు. నానో యూరియా తీసుకోమని చెప్తున్నా రైతులు వినేటట్టుగా లేరు. అదే భాగంగా వ్యవసాయ కూలీలకు సంబంధించి పనులు అంతంత మాత్రంగానే ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించడం ఈ సంవత్సరం ప్రశ్నార్థకంగా మారింది. ఎంతవరకు ఉపాధి పనులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మన్రేగాని వీరామ్జీ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా దాన్ని మార్చారు. దాని మీద అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు నాన్ బీజేపీ ఆర్గనైజేషన్స్ అన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా లేబర్ కోడ్లు రద్దు చేయటం, అదేవిధంగా ప్రైవేటు కనీస వేతన చట్టం అమలు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయటం, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయటం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయటం, వ్యవసాయ కార్మికులకి కనీస వేతన చట్టం అమలు చేయటం. సో ఇలాంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోనే వాళ్ళు ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం ఈ మాసంలో మనం చూస్తూ ఉన్నాం, ఫిబ్రవరిలో. సో ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయని తెలియజేసుకుంటూ, సో ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఈ మధ్య పెద్ద చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. 42% రిజర్వేషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నాయి పొలిటికల్ పార్టీలన్నీ, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, ఇవన్నీ ఇతర పార్టీలు వామపక్షాలతో సహా. బీసీలు అంటే కేవలం 42% రిజర్వేషన్స్ కాదు, కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినటువంటి అన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఆ వైపుగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. బీసీలని అన్ని పార్టీలు ఒక కరివేపాకులాగా వాడుకుంటే, బీసీలు రియలైజ్ అయినాడు మేము బీసీలకు అది ఇచ్చినాం, మేము బీసీలకు ఇది ఇచ్చినాం అని చెప్పేసి రాజకీయ పార్టీలు, అగ్రకుల పార్టీలు, ఆధిపత్య కుల పార్టీలు అంటా ఉన్నాయి. బీసీలకు ఒకళ్ళు ఇవ్వడానికి బీసీలు ఇస్తే తీసుకునే పరిస్థితి మీరు, బీసీలు మోస్తే నడిచే పార్టీలు మేవి. సో ప్రధానంగా ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా 42% రిజర్వేషన్స్ చుట్టే కాకుండా బీసీ సబ్ప్లాన్ అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లు ఎట్లయితే అమలు చేస్తూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్స్ ఎలా అమలు చేస్తూ ఉన్నారో అదేవిధంగా బీసీ సబ్ప్లాన్ కూడా అమలు చేయాలి. ఉన్నటువంటి నిధులను ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ లాగా విద్యా, ఉద్యోగం, ఉపాధి రంగాలకు సంబంధించి, స్వయం ఉపాధి లోన్లకు సంబంధించి ఆ విధంగా బీసీ సబ్ప్లాన్ నిధులు కూడా చేయాలి. ఒకళ్ళు ఈ సంవత్సరం బీసీ సబ్ప్లాన్ కేటాయించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అవి ఖర్చు కాకపోతే నెక్స్ట్ ఇయర్కి అలాట్ చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్లో, దుద్దిళ్ల శ్రీధరబాబు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకి 1,00,000 కోట్లు అంటే సంవత్సరానికి 20,000 కోట్లు అలాట్మెంట్ చేస్తామని చెప్పేసి
5,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. మళ్ళీ బడ్జెట్లు, మళ్ళీ ఇది చేయటం, మరి పాత బడ్జెట్ ఆడబెట్టారంటే లెక్కలు చెప్పవు. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్‌కి, ఈడబ్ల్యూఎస్‌కి పెట్టినటువంటి డబ్బులు కూడా ఇందులోనే చూపిస్తున్నారు. ఇతర అసంఘటిత రంగానికి పెట్టినవి కూడా బీసీ సబ్ ప్లాన్‌లో చూపిస్తున్నారు. 1,00,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టుగా మనకు అనిపించదు. సో, ఆ విధంగా ఉన్నది. ముఖ్యంగా బహుజన సమాజం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ భవన్ల పేరుతోని స్టార్ట్ చేసింది. మరి కంప్లీట్ చేస్తే బాగుండేది. వాళ్ళు ఎన్నికల ముందు పెట్టి మళ్ళీ మేము వస్తామని చెప్పేసి బీసీ ఓట్లని. అంతా ఓట్ల రాజకీయం, ఓట్ల తతంగం తప్ప మరొకటి కాదు. సో, ఆ విధంగా మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు మొదలుపెడితే మేమెందుకు కడతామన్న పరిస్థితిలో వీళ్ళు బీసీ భవన్, మా ఖమ్మం జిల్లా బీసీ భవన్ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. సో, ఇది నాట్ ఓన్లీ ఖమ్మం జిల్లా బీసీ భవన్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. సో, బీసీ ఓట్లు చేయటం తప్ప బీసీలకు ఉన్నటువంటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. ముఖ్యంగా బీసీలు 100కి 30% కూడా అభివృద్ధి చెందలేదు. 70% వెనకబడి ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి ఇప్పటిదాకా కమ్యూనిజం, టూరిజం, సోషలిజం, క్యాపిటలిజం, సెల్ఫిజం, ఫ్యూచరిజం, తిండిజం, మొక్కుడిజం, ముండల ముఠాకోరిజం, తాగబోతిజం, తిగబోతిజం అనేక ఇజాలు వచ్చినాయి. సో, అన్ని ఇజాలు, ఏ ఇజాలు బీసీలకి, దేశంలో పేదలకి తగిన న్యాయం చేయలే. 45, 50 మధ్య స్వాతంత్రం వచ్చిన దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. 47 ఆగస్టు 15 భారతదేశం స్వాతంత్రం వచ్చింది. ఈ దేశంతోనే పాటు స్వాతంత్రం వచ్చినటువంటి చైనా, జపాన్ ఇట్లాంటి దేశాలు టాప్ 10 వరల్డ్ ఎకానమీలో ఉన్నాయి. భారతదేశం కూడా లెక్కలలో అట్లా చూపిస్తూ ఉన్నారు. మరి ఆయా దేశాల్లో జపాన్, చైనాలో పేదరికం లెవెల్ చూస్తే 5% లోపు ఉన్నాయి. భారతదేశంలో 100కి 40% మందికి పైగా, అంటే 40 నుంచి 60 కోట్ల మందికి పైగా పేదలు ఉన్నారు. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే 80 కోట్ల మందికి రేషన్ కార్డుల మీద బియ్యం ఇస్తా ఉన్నాం అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఇది 100 కోట్ల దాకా ఇస్తామంటుంది. సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈ నాయకులు, పాలక వర్గాలు. 80 కోట్ల కార్డుని 100 కోట్లకైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, 80 కోట్లు ఇవ్వబోతున్నారు రేషన్ కార్డులు చెప్తున్నారు. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు నాయకులు. అంటే దేశంలో పేదరికం పెరుగుతుందా, తగ్గుతుందా? సో, 4వ ఎకానమీ అంటే 4 ఎకానమీ టాప్ 10, టాప్ 1 ఎకానమీ అయితే ఉపయోగం ఉంది. పెట్టుబడిదారుల జాతీయ ఆదాయం, పెట్టుబడిదారుల జీడీపీ చూపించి, పన్నులు ట్యాక్సేషన్ చూపించి వరల్డ్లో 4 ఎకానమీ అంటే ఫస్ట్ ఎకానమీ అయిన ఉపయోగం ఉంది, దేశ ప్రజలకు ఉపయోగం లేని. నేను ఇక్కడ లెక్క చెప్తాను. ఈ దేశంలో ఒక మల్టీ మిలియనీర్ పెట్టుబడిదారుడికి సంబంధించి రోజుకి ₹1,00,00,000 ఆదాయం వస్తుంది. సంవత్సరానికి 365 కోట్ల ఆదాయం, ఇన్కమ్, ప్రాఫిట్స్ వచ్చేటోళ్ళు ఉన్నారులేండి. మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఒకడికి ఈ దేశంలో రోజు ₹1,00,00,000 ఆదాయం వస్తుంది. వాడికి ఈ దేశంలో రోజు గ్రామీణ ప్రాంతాల్లో అసంఘటిత రంగంలో రోజుకి 200 కూలీ వస్తుంది. వీళ్ళిద్దరిని అగ్రిగేట్ చేసి 50,00,000 ఒక ₹100, వాడికి 50,00,000 ఒక ₹100 వీడికని చూపిస్తూ ఉన్నారు. నిజంగా ఈ వ్యవసాయ కూలీకి, అసంఘటిత రంగ కార్మికుడికి ఎవరైతే ఉన్నారో వాడి జీవిత కాలంలో వాడి కుటుంబం, వాడి తరాలు కూడా ఇది చేసిన 50,00,000 ఒక ₹100 సంపాదించలేరు. వాళ్ళ జీవితాలు అంత స్టేజ్కి వెళ్లకుండానే ముగుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీళ్ళు పేదల్ని, ధనికుల్ని కలిపి, వాళ్ళ ఆదాయాన్ని కలిపి అగ్రిగేట్ చూపించి దేశం అభివృద్ధి చెందింది, ఎరిగిపోతుంది, ఎరగఉంది అని చెప్పేసి చూపించే కథా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో, అభివృద్ధి చెందిన దేశాల్లో, చాలా దేశాల్లో అట్లా లేదు. కానీ ఇక్కడ ఇది ఒక విడ్డూరం అయితే మనకి ఈ దేశంలో కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇది వర్తిస్తుంది. సో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజలు అప్పుల ఊపిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 1,34,000 అప్పులు. మనం 1,36,000 అంటే లేదు, తక్కువ ఉంది, తగ్గింది అప్పు అని చెప్తున్నారు. ఈ ఇవాళ పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో లెక్కల ప్రకారం ఈరోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి రేపు చనిపోయే ముసలి దాకా ₹1,34,000 అప్పున్నదని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చినప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7,20,000 పైచిలుకు కోట్ల రూపాయలు అప్పు చేస్తే, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎప్పటికీ అప్పు చేసింది. అంటే సుమారుగా 10.5 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉన్నది. సో, ఎట్లా చూసినా వాళ్ళ వ్యక్తిగత అప్పులతో పాటు ఈ అప్పులు చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ప్రతి హెడ్ మీద ఎంత లేదన్నా 5-6 లక్షల అప్పు మనకి కనిపిస్తూ ఉంది. మళ్ళీ అదనంగా వ్యక్తిగతంగా ఉండేటువంటి వ్యక్తిగత అప్పు, కుటుంబాల అప్పులు అదనంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో, ఇవన్నిటికీ కారణం పాలకులు అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బ్లాక్ మార్కెటింగ్, బ్యూరోక్రాటిక్ విధానాలు తప్ప మరొకటి కాదు. సో, ఆ విధంగా ఈ రాష్ట్రం వెనకబాటుకి పాలక వర్గాలు ఇది చేస్తూ ఉన్నాయి. సో, ఎంత సంపాదించుకున్నాం అనేది, ఎవరైనా మంత్రి అయితే లేకపోతే నాయకుడైతే ఆ నియోజకవర్గమో, ఆ జిల్లానో, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇక్కడ ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఈ దేశంలో ఇది ఒక దరిద్రం కొట్టు రాజకీయాలు. అమెరికాను అధ్యక్షుడైనా సరే, అమెరికా అధ్యక్ష పదవి దిగిపోయిన తర్వాత వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మనం సోషల్ మీడియా దగ్గర నుంచి నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మరి ఈ దేశంలో ఒక పనికి ఆహార పథకంలో చూసేటువంటి ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ దాకా చూసుకున్నప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాదు. అందుకోసమే రాజకీయ నాయకులకు సంబంధించి అటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోక్సభ వీళ్ళందరికీ కూడా
ఖచ్చితంగా ఉన్నన్ని రోజులు పనిచేసిన వాళ్ళకి జీతాలేయండి. తర్వాత పెన్షన్ ఎత్తివేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్‌గా పెడతాను. అప్పుడే రాజకీయ అవినీతి, ఓటుకు నోటు తగ్గిపోద్ది. ఓటుకు నోటు ఇచ్చేటువంటి కార్యక్రమాలు, ఓటుకి ఫ్యాను, ఓటుకు ఫ్రిడ్జు, ఓటుకు టీవీ, ఓటుకి కూలర్ ఇచ్చేటువంటి పరిస్థితి తగ్గిపోద్ది. మన పక్కన ఉన్నటువంటి దక్షిణ భారతదేశం తమిళనాడుకొచ్చినప్పుడు గతంలో ఫ్రిడ్జ్‌లు, టీవీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు ఇస్తున్నారు. ప్రెజెంటు ప్రభుత్వం 5,000 నుంచి 10,000 1,30,00,000 మందికో, 1,20,00,000 మందికో అంటే సుమారు 1,20,00,000 నుంచి 1,50,00,000 మంది మహిళలకి వాళ్ళ అకౌంట్‌లో అమౌంట్ ఏసేస్తా ఉన్నారు. సో, డబ్బులేస్తా ఉన్నారు. సో, ఈ తాయిలాలు ఎన్నికల కోసం అది వాళ్ళ నిజ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆడబిడ్డల, అక్క చెల్లెళ్ళ నిజ జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేస్తే స్వాగతిస్తాం. ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చి నిజ సమస్యల్ని పక్కదారి పట్టించేటువంటి విధి విధానాలటు దక్షిణ భారత రాజకీయాలు తమిళనాడుకి గానీ, ఆంధ్రప్రదేశ్‌కి గానీ, ఇండియాకి గానీ అంత లేకపోతే తెలంగాణకు కూడా అసలు పనికిరావని తెలియజేసుకుంటూ, సో, ఓటుకు నోటు, ఓటుకు డబ్బు, ఓటుకు ఫ్రిడ్జు, ఓటుకు టీవీ, ఓటుకు కూలరు, ఓటుకు 5,000, ఓటుకు 10,000 ఏసేటువంటి వడ్డీ లేని రుణాల పేరుతోని ఓటర్లని మభ్యపెట్టే కార్యక్రమం కాకుండా వాళ్ళ నిజ జీవితాల్లో వెలుగులు నిండి భారతదేశానికి రోల్ మోడల్‌గా, ప్రపంచానికి రోల్ మోడల్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైడ్రా పేరు వినపడతా ఉంది. 1,310 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే 70,000 కోట్లు మిగిలినాయట. మరి మనకినిపిస్తున్నది ఏందంటే హైడ్రా తనకు తానే ఒక న్యాయ నిర్ణేతలాగా, న్యాయస్థానంలాగా వ్యవహరిస్తుందని, సంబంధించినటువంటి వ్యక్తులు పర్మిషన్ లేకుండా వీళ్ళు ఫినిషింగ్ చేస్తున్నారని, వాళ్ళు కోర్టుకెళ్తున్నారని, ఎంత మట్టికి నిలబడితే చూడాలి. సో, ప్రభుత్వ భూములు 697 ఎకరాలు, చెరువుల ఆక్రమణ భూములు 397 ఎకరాలు, పార్కు స్థలాలు 114 ఎకరాలు, రోడ్డు ఫుట్పాత్ స్థలాలు 32 ఎకరాలు, నాలాలపై తొలగించిన ఆక్రమణలు 16 ఎకరాలు, స్వాధీనం చేసుకున్నటువంటి ఖాళీ భూమి 4 ఎకరాలు, ఇప్పటిదాకా హైడ్రా స్వాధీనం చేసుకున్న భూములు కుత్బుల్లాపూర్, మండగాజుల రామారం సర్వే నెంబర్ 307 300 ఎకరాలు, హఫీజ్పేట 39 ఎకరాలు, రాయదుర్గ్ కస్లా సర్వే నెంబర్ 5/2 నార్నే ఎస్టేట్స్ 39 ఎకరాలు, కొండాపూర్ సర్వే నెంబర్ 59 36 ఎకరాలు, కుత్బుల్లాపూర్ పేట బషీరాబాద్ సర్వే నెంబరు 25/2 37 ఎకరాలు, మణికొండలోని సర్వే నెంబర్ 20లో 23 ఎకరాలు, చెరువు స్థలాలు అమీన్పూర్ 52 ఎకరాలు, నార్సింగ్లోని మస్కిన్ చెరువు 40 ఎకరాలు, తెల్లాపూర్లోని మేళ చెరువు 40 ఎకరాలు, కోకాపేటలోని కొత్త చెరువు 15 ఎకరాలు, రాజేంద్రనగర్లోని గుమ్రుక్ దౌలా 12 ఎకరాలు, అలంపూర్లోని సున్నం చెరువు 12 ఎకరాలు, ఇవన్నీ హైడ్రా యాక్టివేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది ప్రభుత్వం భూములని. దూలపల్లి సమర్కుంట 12 ఎకరాలు, పార్క్ స్థలాలు గట్కేశ్వర్లో మండలంలో 12 ఎకరాలు, గట్కేశ్వర మండలం ప్రతాప్ సింగారం సర్వే నెంబర్ 315లో 614 ఎకరాలు, అమీర్పూర్ పద్మావతి నగర్ కాలనీ సర్వే నెంబర్లో 193 194 323 4 ఎకరాలు, గాజుల రామారంలో 35 ఎకరాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 70,000 కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని చెప్పేసి కేవలం హైడ్రా హైదరాబాద్కి సంబంధించి కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చెరువులు, కుంటలు, భూములు అసలు వాగుల్లోనే కడతా ఉన్నారు. మరి వరదలు వస్తే ఏందో వాటి పరిస్థితి, మళ్ళీ సహాయక చర్యలు ఎవరు డబ్బులు ఇవన్నీ ఈ అక్రమ మార్కెట్ తయారయ్యారు. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కూడా తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి ఆ తుఫాన్లు వస్తున్నాయి అంటారు. మరి తుఫాన్లు వచ్చినప్పుడు సంగతి ఏందో, మరి ప్రకృతిని కూడా అడ్డుకుంటారా ఏందో అర్థం కాదు. సో, ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో కార్యక్రమాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి బీసీ పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. ఏది తుఫాన్ లాగా వస్తున్నాయట బీసీలకు సీట్లు, అంటే రిజర్వేషన్ లేదన్నట్టుగా. మరి తుఫాన్ వస్తే మరి మీరెందుకు చెరువులు, కుంటలు, పుడికలు తెస్తూ ఉన్నారు? మరి మీరెందుకు సాగునీటి ప్రాజెక్టులు కడతా ఉన్నారు? అంటే గ్యారంటీ వారంటీ లైఫ్ ఉండాలనే కదా. అందుకోసం 42% రిజర్వేషన్స్, 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెట్టాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అందుకు తగిన కార్యక్రమాలు చేపట్టాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత చేస్తారా, లేకపోతే ఇప్పుడే జరుగుద్దా కానీ అట్లా గ్యారంటీ వారంటీగా ఉంటుంది. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ 5 విభాగాలకు సంబంధించి కులాల వారీగా రిజర్వేషన్స్ ఇప్పటికే విద్యా ఉద్యోగాల్లో ఆ తరహా రిజర్వేషన్స్ అలాట్మెంట్ చేస్తున్నారు. సో, అట్లనే స్థానిక సంస్థల రిజర్వేషన్, ఆ విధంగానే ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ దేశం మాది, ఈ దేశం బీసీఎల్ది. జనాభా దామాషా ప్రకారం మేమెంతున్నాం, మాకు అంతేవండి, మీరు ఎంతున్నారో మీరు తీసుకోండి, ఆ వైపుకి అడుగులు పడాలి. బీసీ సమాజం యావత్తు ముందుకు ఆ విధంగా ముందుకెళ్ళాలని, 33% బీసీ రిజర్వేషన్లో కూడా బీసీల వాటా బీసీలకు రావాలని, లేకపోతే దొరలపై దొరసాన్లు, ఆ దొరల కూతుర్లు, దొరల కోడళ్ళు, దొరల మనవరాళ్ళు, దొరల ముని మనవరాళ్ళు వాళ్ళే వస్తారు తప్పితే నిజమైనటువంటి శ్రామిక మహిళలు, నిజమైనటువంటి అసంఘటిత మహిళలు, నిజమైనటువంటి బీసీ మహిళలు రావడానికి ఆస్కారం లేదు. బీసీ ఉపకులాల నుంచి రావాలంటే ఖచ్చితంగా బీసీ మహిళల వాటా బీసీ మహిళలకు రావాలి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇటు మహిళలు కానీ అటు జనరల్ రిజర్వేషన్లో రాజ్యాంగం ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి కలుగుతుంది. సో, కాబట్టి ఇవన్నీ
ఆధిపత్య అగ్రకులాలు కొట్టకపోకుండా బీసీ రిజర్వేషన్లు, జనరల్ బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలి. అదేవిధంగా బీసీలకు 33% రిజర్వేషన్లు ఏదైతే ఉందో 33% రిజర్వేషన్లో మహిళల వాటా, బీసీ మహిళల వాటా బీసీ మహిళలకు రావాలి. ఇది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రధానమైన డిమాండ్గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదేమి శ్రీహరికోట నుంచి అంతరిక్ష ప్రయోగం చేయటం, లేకపోతే ఉపగ్రహాన్ని చంద్రమండలం మీదకి, ఇతర గ్రహాల మీదకి పంపించడం కాదు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో లేకపోతే అమలు చేస్తూ ఉన్నారు. 34% రిజర్వేషన్ రేటు అమలు చేశారు. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో 27% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా ఉద్యోగాల్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ ఇట్లా అమలు చేస్తూ ఉన్నాయి. ఆ విధంగా వీటిని అమలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఇందులో అడ్వాన్స్ బీసీలు, ఎంబీసీలు, మా లాంటి చాకల మంగళ ఎంబీసీ వస్తాయి. అర్ధ సంచార బీసీలు, సంచార బీసీలు అని 4 విభాగాలు ఉంటాయి. ఈ 4 విభాగాలకు సంబంధించి అడ్వాన్స్ బీసీలకు జనాభా ఎక్కువ ఉంది, వాళ్ళ ఓటు వాళ్ళకేయండి. ఇక ఎంబీసీలు మాలాంటి చాకల మంగళి, అర్ధ సంచార బీసీలకు సంబంధించి ఎవరి ఓట జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలి. ముఖ్యంగా సంచార జీవులకు సంబంధించి 100కి 80% బీసీల్లో, 100కి 20% ఎస్సీలో ఉన్నారు. ఈ సంచార జాతులకు సంబంధించి అర్జెంటుగా వాళ్ళని ఎస్టీలో చేర్చాలి. అది యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి హాస్టల్స్ కట్టాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, స్వయోపాధి లోన్లు ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వెంటనే ఉద్యోగాలు, ఆ విధంగా సమాజంలో నిర్మాణాన్ని తీసుకోవాలి. వీటికంటే ముందు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా ముందు ఇస్తే వాళ్ళు ప్రభుత్వ పథకాలకు ఎలిజిబుల్గా ఉంటారు. ఆ వైపుకి అడుగులు పడాలి, ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆదివాసీలకు సంబంధించి ఎస్టీల్లో ఆదివాసీలను బాగు చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఎస్సీ ఉపకులాలకు సంబంధించి మాలా మాదిగ సామాజిక వర్గంగా 5, 10 కులాలు కాకుండా మిగిలినటువంటి ఉపకులాలు ఏదైతే ఉన్నాయో ఇటు తెలంగాణ రాష్ట్రం, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఏబిసిడి వర్గీకరణ చాలా న్యాయమైంది, ఆ విధంగా ఆడాలి. ఎస్టీలకు సంబంధించి వాళ్ళకు కూడా వాళ్ళు ఒప్పుకున్న ప్రకారం కమిషన్ వేసైనా ఏబిసిలు వర్గీకరణ చేసి ఉపకులాలకు అందేలాగా ప్రయత్నం చేయాలి. ఎస్టీలో కూడా కొన్ని కులాలకే రిజర్వేషన్స్ కాకుండా అన్ని కులాలకి సామాజిక న్యాయం అందేలాగా ఉండాలి. ఇలా తెలంగాణ నినాదం సామాజిక న్యాయం ఉన్నది. భారతదేశ నినాదం కూడా సామాజిక న్యాయం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ దేశం బీసీలది, బహుజనులది. అందుకోసం మేమెంతో మాకంత వాటా, మీరు కూడా మీ వాటా మీరు తీసుకోండి. ఆ విధంగా ముందుకు పోదాం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి వచ్చినప్పుడు ఏమంటారు, కరోనా టైంలో వారం రోజులు తిరగక ముందునే వడ్డించేవాడు మనోడైతే మూల కూర్చున్న మూలక బొక్కలు, బిర్యానీ పొట్లాలు వచ్చిన చందంగా ఇవాళ తయారైంది. వాళ్ళు ఒక రబ్బర్ బుల్లెట్ పేల్దు, ఒక బాష్పాయ ఉపయోగించరు, ఒక నిరాదీక్ష ఉండదు, ఒక నిరాదీక్ష ఉండదు, ఒక ఆత్మాహుతి ఉండదు, ఏముండకుండానే మూల కూర్చుంటే మూల బొక్క అయినా మనోడైతే మూల కూర్చున్న మూలక బొక్క, బిర్యానీ పొట్లం వచ్చిన చందంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసుకున్నారు ఓసీలకు సంబంధించి. సో ఎక్కడో సబ్ క్లాస్, ఎంతలా పుస్తకంలో వాళ్ళు ఎక్కడో ఒక సబ్ క్లాస్ పెట్టి ఇప్పటికే రిజర్వేషన్ పొందుతున్నటువంటి కులాలకి ఇది అర్హత లేదని చెప్పేసి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో సంబంధం లేదని చెప్పేసి సబ్ క్లాస్ పెట్టేసి ఆ విధంగా ఓసీ రిజర్వేషన్ అఫీషియల్గా అమలు చేసుకు దొబ్బుతూ ఉన్నారు. మరి బీసీలను 42% అమలు చేయడానికి ఎందుకో వీళ్ళకి వచ్చినటువంటి తెగులు ఏమొచ్చిందో తెలియదు, అర్థం కాదు. ఆధిపత్య కుల పార్టీలు రాష్ట్రంలో, దేశంలో ఉన్నాయి. అవి ఆధిపత్య కులాల హక్కుల్ని కాపాడటం, వాళ్ళ ఆధిపత్యాన్ని, భూస్వామ్యతత్వాన్ని, ఫ్యూడలిజాన్ని, ఆ విధంగా పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఇంకా ఇకపై సెలదు. బీసీ ఉద్యమాన్ని అరిచేతిని అడ్డుపెట్టి బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. ఈ బీసీ ఉద్యమంలో కూడా సామాజిక న్యాయం ఉన్నటువంటి అన్ని బీసీ ఉపకులాలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఉపకులాలకి, దేశంలో ఉన్నటువంటి అన్ని బీసీ ఉపకులాలకి, బహుజన కులాలన్నిటికీ కూడా ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి పేద కులాలు, నిజమైనటువంటి పేదలందరికీ కూడా అందేటువంటి ఈ దేశం, ఈ రాష్ట్ర ఫలాలు అందాలని చెప్పేసి, స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలని చెప్పేసి, సంపద పంపిణీ అందరూ చేస్తూ ఉన్నారు. కానీ సంపద సృష్టి అందరూ చేస్తున్నారు, ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు. కానీ సంపద పంపిణీ జరగట్లేదు. సంపద పంపిణీ అందరికీ జరగాలి, అందరికీ అందాలి. ఆ విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలరా, మిత్రులరా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, సో మీరు కూడా మీ అభిప్రాయం రాయాలని తెలియజేస్తూ, సో ఇంకా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, చిరు వ్యాపారులకు సంబంధించి కొంత సపోర్ట్ చేయాల్సి ఉంది. స్వయోపాధి లోన్లు ఇవ్వాలి, నిరుద్యోగులు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహిళా సాధికారితగా బాటలు వేయాలి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లు కంప్లీట్ చేయాలి. సీఎం రిలీఫ్ ఫండ్స్ వెంటనే శాంక్షన్ చేయాలి. భరణి పోర్టల్ పేరుతోనే ఉన్నటువంటి లోపాలను అధిగమించాలి. రైతు కూలీలకు సంబంధించినటువంటి, వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి పథకాలను అమలు చేయాలి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 80 లక్షలు మంది దరఖాస్తు చేసుకుంటే 65 లక్షల మంది అర్హులని చెప్పేసి సాక్షాత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. 65 లక్షల్లో సంవత్సరానికి 20 లక్షల మందికి ఇచ్చుకుంటామని అంటున్నారు. రెండో ఫేజ్కి వచ్చినప్పుడు మరి ఏప్రిల్ మాసం వస్తుంది. రెండో ఫేజ్ 20 లక్షల మందిని కూడా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక 5 లక్షలు అన్నారు, సంవత్సరానికి 5 లక్షలు. అయినా తగ్గకుండా డబుల్ బెడ్రూమ్లు, ఇళ్ల నిర్మాణానికి డబ్బులు 5 లక్షలు ఎంతో ఇస్తున్నారు. వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.
అదేవిధంగా యువజన క్రీడల శాఖలను విడిదీయాలి. క్రీడల శాఖ వేరే, యువజన శాఖ వేరుగా ఉండాలి. అదేవిధంగా మనం ఇంకా చెప్పుకుంటూ పోయినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీసీలకి లోన్లు ఇచ్చే కార్యక్రమం ఒకటుంది. అదేవిధంగా రజక ఫెడరేషను, నాయీ బ్రాహ్మణ ఫెడరేషను, వడ్డెర ఫెడరేషన్ అని బీసీ ఉపకులాలకు సంబంధించిన ఫెడరేషన్లు ఉండి దాని ద్వారా బీసీ రుణాలు ఇచ్చేవాళ్ళు. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. జీ జీవితం మీద ఆశ పెంచాల్సిన అవసరం ఉంది. అన్ని రుణాలని కలిపి ఎక్కడ పెడతా ఉన్నారు? రైతు రుణాలు ఒకటి పెట్టేసి అన్నీ ఇచ్చేసినవంటే సరిపోతా ఉంది. అది కరెక్ట్ కాదు. 100కి 70% మంది ప్రజలకి ఈ రాష్ట్రంలో భూములు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకోసం ఇట్లాంటి కుల వృత్తుల ద్వారా ఇచ్చేటువంటి కులానికి సంబంధించి కులం బేస్డ్‌గా ఇచ్చేటువంటి లోన్‌ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మాతా శిశు మరణాలను తగ్గించాలి. అదేవిధంగా రక్తహీనత పెంచాలి. రక్తహీనత కేసులను తగ్గించి రక్తాన్ని పెంచే కార్యక్రమాలు, ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇచ్చే కార్యక్రమం పెంచాలి. ఫీజుల నియంత్రణ పెట్టాలి. మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే కరపత్రాలు వచ్చినాయి. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ పెట్టాలి. అదేవిధంగా చదువుకు సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ పోస్టులు భర్తీ చేయాలి. నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, ఇంకా అనేక రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నటువంటి డిమాండ్‌లని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల మీద అయితే ఉన్నది. వ్యవసాయ, పారిశ్రామిక, ఇతర రంగాలన్నిటిలో కూడా ప్రజల మనోభావాలకు అనుకూలంగా పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పాటు వైద్య రంగానికి సంబంధించినటువంటి పెండింగ్‌లన్నీ బకాయిలు చేయాలి. క్రాస్ చెక్ చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ మాఫియా మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. విద్యారంగంలో ప్రైవేట్ సెక్టార్ మీద నియంత్రణలు విధించాల్సిన అవసరం ఉన్నది. విద్య, వైద్యం, ఉపాధి రంగాలు, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, సమాన అవకాశాల సమాజం కోసం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయటం, ఇట్లా ఈ అన్నిటిని కూడా ఆ విధంగా సమాన అవకాశాల సమాజం కోసం ఆ విధంగా ఈ ప్రధానమైన ఎజెండాని అమలు చేయడానికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.